హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు మసాలా పాలు చేసి చూపిస్తానండి. తలనొప్పికి, గొంతుకు నొప్పికి, రొంపకి బాగా పనిచేస్తాయండి ఈ పాలు. ఇందులో ఒక లాలిక్కాయ వేసానండి, 2 లాంగి మొగ్గలండి. ఇవి మనకి రొంప చేసినప్పుడు చాలా బాగా పనిచేస్తాయండి ఈ మసాలా పాలు. కొంచెం దాల్చిన చెక్క అండి, 5-6 మిరియాల గింజలండి, కొద్దిగా వాము అండి, కొద్దిగా జీలకర్ర. ఇలా మనం మెత్తగా దంచేసుకోవాలండి. కొద్దిగా ఇలాగా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చిన్న అల్లం ముక్క మెత్తగా దంచుకోవాలి. ఈ ఆయుర్వేదం డాక్టర్గా చెప్పారండి ఇలా తాగమని. అప్పటి నుంచి ఎప్పుడు రొంప చేసినా మేము ఇలా మసాలా పాలు కాసి తాగుతామండి. చాలా బాగా పనిచేస్తాయండి. ఎన్నో గిన్నెలో తీసుకోవాలి. తర్వాత మనం గ్లాస్ పాలు పోసుకోవాలి. ఈ చిక్కన పాలు కదండి, కొద్దిగా నీళ్ళు కలిపిన పాలు, సగం నీళ్ళు సగం పాలు కలిపినవి. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ మంట పెద్ద కాకుండా సిమ్లో ఉంచుకుని మరిగించాలండి. బాగా దగ్గరికి మరగాల. పాలు సగం అయ్యేంతవరకు మరిగించాలండి. బాగా మరిగితే బాగుంటాయండి. ఇందులో పంచదార వేయకూడదండి అస్సలు, బెల్లం వేసుకోవాలండి. ఇది మనం రొంపగా ఉన్నప్పుడు, తల బరువుగా ఉన్నప్పుడు 2 పూటలు కానీ 3 పూటలు కానీ కాసుకుని తాగితే చాలా రిలీఫ్గా చాలా పనిచేస్తుందండి. పంచదార వేయకూడదండి. బెల్లం వేసిన తర్వాత కూడా మరగకూడదండి. బెల్లం వేసిన తర్వాత ఇంకా మనం బెల్లం కరిగిన తర్వాత ఇంకా దించేసుకోవాలండి. తీసుకుని మనం వడపోసుకోవాలండి. చాలా కమ్మగా ఉంటాయండి, ఒకరుగా ఉండవు. బెల్లం వేసాం కాబట్టి తాగడానికి చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. మసాలా పాలు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలా పాలు రెడీ అయ్యండి.